తిరువాయిమొഴి 1లో 4వ తిరువాయిమొഴి. అంజిరయ్య మడనారాయ్ అనేటటువంటి పాసురాలు. ఈ పాసురాల్లో నమ్మాళ్ళవార్లు నాయక అవస్థలో స్వామి దగ్గరికి దూతల్ని పంపిస్తూ ఉన్నారు. దూత ప్రేషణంగా ఈ పాసురాలు చెప్పబడుతూ ఉన్నాయి. తమ యొక్క పరిస్థితిని తెలియజేయడం కోసమని దూతలుగా ఏ పాసురాల్లో నమ్మాళ్ళవారి నాయకి ఎవరెవరిని పంపిస్తున్నారనేటటువంటిది ఈ పాసురాల్లో చూద్దాం మనం. ముందుగా మొదటి పాసురం. అంజిరయ్య మడనారాయ్ అళియత్తాయ్ நீயும் நின் அஞ்சிரைய சேவலுமாய் ஆவாவென்றெனக்கருளி வெஞ்சிரை புள்ளுயர்த்தார்க்கு என் விடுதூதாய் சென்றக்கால் வஞ்சிரை இளவன் வைக்கில் வைப்புண்டால் என் செய்யுமோ. అంజిరయ్య మడనారాయ్ మొట్టమొదటి పాసురంలో సారస పక్షిని దూతగా పంపిస్తూ ఉన్నారు. ఆ సారస పక్షికి ఒక విశేషణాన్ని చెప్తున్నారండి. ఎలా ఉందిట? మడనారాయ్ విధేయమైనటువంటి ఓ సారస పక్షి అన్నారు. ఇంకా అంజిరయ్య అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటిది అని విధేయత కలిగినటువంటి ఓ సారస పక్షి. అళియత్తాయ్ కరుణ స్వభావము కలిగినటువంటి నీవు నిన్నంజిరయ్య సేవలుమాయ్ నీ యొక్క అందమైన రెక్కలు కలిగినటువంటి నీ మగపక్షియు ఇద్దరూ కూడాను ఆవావెన్రనక్కరుళి అయ్యో అయ్యో అని నా మీద దయ తలచి ఎలాగట? ఆవావెన్రు అమ్మ చెప్పిందే తిరుప్పావేలు. ఆవావెన్రారాయందరుల్ అయ్యో వచ్చారా అంటూ స్వామి అనుగ్రహిస్తారన్నారే, ఆ విధంగా అన్నమాట. అలా నా మీద దయ తలచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? వెంజిరై పుళ్ళు ఎర్తార్కు క్రూరమైనటువంటి రెక్కలు కలిగినటువంటి ఆ గరుడధ్వజనకు అంటే ఆ నారాయణ దగ్గరకి ఎన్ విడుతూదాయ్ నేను పంపు దూతలయ్యి సెండ్రక్కాల్ చేరినప్పుడు వంజిరై ఇలవన్ వైకిల్ ఒకవేళ ఆ స్వామి మిమ్మల్ని క్రూరమైనటువంటి చెరసాల్లో వేసినా వైపుండాలెన్ చెయ్యుము వేయునుగాక ఏమి జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ స్వామి మిమ్మల్ని బంధించినా బంధింతురుగాక నా కోసము నా మాత్రము మీరు సహించలేరా అని అడుగుతూ ఈ సారస పక్షిని దూతగా పంపుతున్నారట. సారస పక్షి అనేటటువంటిది ఎలా ఉంటుందట? కోరిన చోటుకి వేగంగా వెళ్ళడానికి సాధ్యమయ్యేలాంటి రెక్కలు కలిగినటువంటిదట ఆ సారస పక్షి. అలాంటి పక్షిని మొదటి పాసురంలో దూతగా పంపుతున్నారు. అందమైన రెక్కలు గలవో సారస పక్షి, నాపై దయతో నీ భర్తతో కలిసి గరుడధ్వజుని వద్దకు వెళ్ళి నా బాధను చెప్పము. అప్పుడు ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని చెరలో వేసినా నా కోసమని సహింపలేరా అని ఆళ్వారు నాయకి చెప్తున్నారు. రెండవ పాసురం. ఎన్ చెయ్య తామరై కణ్ పెరుమానార్కెంతూదాయ్ ఎన్ చెయ్యు మురైతక్కాల్ ఇనక్కుయిల్గాళ్ நீரலிரே முன் செய்த முழுவினையால் திருவடி கீழ் குத்தேவல் முன் செய்ய முயலாதேன் அகல்வதுவோ விதியினமே. என் செய்ய தாమరై కణ్ పెరుమానార్కు ఎంతూదాయ్ ఇందులో ఎవరిని చెప్తున్నారండి? ఈయన కుయిల్ గాళ్ గుంపుగా ఉన్నటువంటి కోకిలలారా అని పిలుస్తున్నారు ఈ పాసురంలో. ఎన్ చెయ్య తామరై కణ్ నా యొక్క ఎర్ర తామరల వంటి కన్నులు కలిగినటువంటి పెరుమానార్కు ఆ స్వామికి ఎంతూదాయ్ నా దూతవయ్యి ఎన్ చెయ్యి మురైతక్కాల్ నీరలిరే గుంపుగా ఉన్నటువంటి ఓ కోకిల్లారా మీరే వెళ్ళి స్వామి దగ్గరికి నా విషయాన్ని చెప్పండి. ఎలాంటి స్వామి? నా యొక్క ఎర్ర తామరల వంటి కన్నులు కలిగినటువంటి స్వామికి
ఓ కోకిలలారా, మీరే ఎర్రది తామరల వంటి కనులు కలిగిన స్వామికి చెప్పినట్లయితే, నా యొక్క విషయాన్ని మీరు దూతగా వెళ్ళి చెప్పినట్లయితే ఎన్ చెయ్యం, ఏమి జరుగుతుంది? మున్ செய்த ముഴുవినయ్యాల్, పూర్వము చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి పాపం వలన తిరువడిక్కీజు కుత్తేవల్, పాదపద్మాల దగ్గర దాస్యము చెయ్యడానికి మున్ చెయ్య ముయలాదేన్ అగల్వదువో విధి ఇనమే, దాస్యము చెయ్యడానికి మునుపు నాకు వీలు అవలేదు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విధంగా ప్రయత్నము చేయనటువంటి నేను మళ్ళీ స్వామి యొక్క దయకి దూరము కావలసినదేనా? పూర్వపు పాపము కొద్దీ ఇంతకుముందు నేను స్వామికి సేవని చెయ్యలేకపోయాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విధంగానే నేను స్వామి యొక్క కైంకర్యానికి దూరము కావాల్సిందేనా అని ప్రశ్నించండి అని అంటున్నారు. ఓ కోకిలలారా, నాపై దయ కలిగి నేత్ర సౌందర్యంతో నన్ను వశపరుచుకున్నటువంటి స్వామి వద్దకు వెళ్ళి పూర్వజన్మ పాపము చే స్వామి కైంకర్యము చేయడానికి ప్రయత్నించనటువంటి నేను ఇప్పుడు దూరం అవడం న్యాయమేనా అని ప్రశ్నించండి స్వామి దగ్గరకు వెళ్ళి అని కోకిల్ని ప్రార్థించారు. 3వ పాసురం. విధియిனால் పెడై మణక్కుం மென்னடை அவன்னங்காள், மதியினால் குரல் மானாய் உலகிறந்த கள்வர்க்கு, மதியிலேன் வல்வினையே மாளாதோ என்று ஒருத்தி மதியெல்லாம் உள்கலங்கி மயங்குமால் ఎన్నీరే. అన్నంగాళ్, ఓ హంసలారా అంటూ 3వ పాసురంలో హంసల్ని సంబోధిస్తున్నారు. విధియినాల్ పెడై మణక్కుం మెన్నడయ అన్నంగాళ్, మెన్నడయ అన్నంగాళ్, మందగమనమైనటువంటి హంసలారా అన్నారండి. ఇంతకుముందు పాసురంలో కోకిల్లారా అన్నప్పుడు గుంపుగా ఉన్నటువంటి కోకిల్లారా అన్నారు. మొదటి పాసురంలో సారసపక్షిని పిలిచినప్పుడేమో విధేయమైనటువంటి ఓ మడనారాయ్ అన్నారు. ఇక్కడేమో మెన్నడయ అన్నంగాళ్, మందగమనమైనటువంటి హంసలారా అంటున్నారు. విధియినాల్ పెడై మణక్కుం, భాగ్యవశాన ఆడపక్షితో కూడి ఉన్నటువంటి హంసలారా, మదియినాల్ కురల్ మాణాయ్, బుద్ధి బలము చేత పొట్టివాడైనటువంటి బ్రహ్మచారి అయిన ఉలగిరంద కల్వర్కు, లోకాలను యాచించినటువంటి వంచకునితో మదియిలేన్ వల్వినయ్యే మాళాదో ఎండ్రు, బుద్ధి లేని నా యొక్క క్రూర పాపమేనా నశింపనది అని అంటూ, ఒరుత్తి ఒకతే మదియెల్లా ముల్కలంగి, బుద్ధి అంతా కూడా లోపల కలత చెందిపోయి మయంగుమాలెన్నీరే మోహించి ఉన్నది అని స్వామికి చెప్పండి. భాగ్యము చేత ఆడపక్షితో చేరి ఉన్న హంసలారా, మీరు స్వామి వద్దకు వెళ్ళండి. వెళ్ళి వామనావతారానికి లోబడిన ఒక ఆమె ఎంతకాలం అనుభవించినా తరగనటువంటి పాపాలు పోయి స్వామిని ఎప్పుడు అనుభవిస్తానా అని మోహపడి ఉంది అని నా యొక్క విషయాన్ని తెలియచేయండి అని అన్నారు. 4వ పాసురం. ఎన్నీర్మై కండిరంగి ఇది తగాదెన్నాదా, ఎన్నీల ముగిల్ వన్నర్కు ఎన్ சொல்லியான் சொல்லுகேனோ, நன்னீர்மை இனி எவர்கண் தங்காதென்றொருவாய் சொல், நன்னீல மகன்றில்காள் நல்குதிரோ நல்கீரோ, నన్నీల మగన్రిల్గాళ్ నల్గుదిరో నల్గీరో. ఓ క్రౌంచ పక్షులారా అని సంబోధిస్తున్నారు 4వ పాసురములో. ఎన్నీర్మై కండు ఇరంగి, నా స్వభావాన్ని చూసి జాలిపడి
ఇది తగాదెన్నాదా, ఇది తగదు అని అనుకుంటే ఎన్ నీల ముగిల్వన్నర్కు నా నీలమేఘ శ్యామునకి ఎన్ సొల్లి యాన్ సొల్లుగేనో ఏమి చెప్పి నేను కబురంపుదునుగాక. నన్నీర్మైని ఎవర్కణ్ ఆళ్వార్లు మంచి ప్రాణము ఇక వారి వద్ద తంగాదెన్రరు వాయిసొల్ నిలువదు అని ఒక మాటని చెప్పండి. ఏమి చెప్పి నేను వారికి కబురు చెయ్యమంటారు నన్ను? ఈ ఆళ్వార్ల యొక్క ప్రాణము వారి వద్ద ఇక నిలవకుండా ఉంది అని ఒక మాటని చెప్పండి స్వామికి. నన్నీల మగన్రిల్గాళ్ నలుగుదిరో నల్గీరో, మంచి నీలవర్ణము కలిగినటువంటి క్రౌంచ పక్షులారా. ఇక్కడ క్రౌంచ పక్షుల యొక్క విశేషణ ఏం చెప్తున్నారండి? నీల మగన్రిల్గాళ్ అన్నారు. నీలవర్ణము కలిగినటువంటి క్రౌంచ పక్షులారా, నలుగుదిరో నల్గీరో, మీరు చెప్పెదరా చెప్పరా అన్నారు. తన నెడబాసి జీవింపజాలని నా స్థితి చూసి ఈమెకి విరహావస్థ తగదని భావించని ఓ నీలమేఘవర్ణుడైనటువంటి స్వామి అంటూ ఆ స్వామి వద్దకు వెళ్ళి, ఓ క్రౌంచ పక్షులారా, ఈమె ప్రాణమిక నిలవదు అని ఆ సర్వేశ్వరునికి చెప్పండి. అయ్యో మీరు చెప్తారో చెప్పరో అంటూ స్వామికి నా విషయాన్ని చెప్పండి అని విన్నపం చేశారు. 5వ పాసురం. నల్గిత్తాన్ కాత్తళిక్కుం పొజిలేజుం వినయ్యేర్కే నల్గత్తానాగాదో నారణனை கண்டக்கால் மல்கு நீர்ப்புனல் படப்பை இறைத்தேர்வன் சிறு குறுகே மல்கு நீர் கண்ணேர்க்கு ஓர் வாசகம் கொண்டருளாயே. వన్ సిరు కురుగే, ఓ చిన్న నీటి కోడి అని ఇందులో చిన్న నీటి కోడిని ఇక్కడ సంబోధిస్తున్నారండి. పొజిలేజుం నల్గిత్తాన్ కాత్తళిక్కుం, 7 లోకాల్ని కూడా చక్కగా ఆదరించి తానే కాపాడి రక్షించేటటువంటి వాడండి పరమాత్మ. అలాంటి స్వామి వినయ్యేర్కే నల్గత్తానాగాదో, ఈ పాపాత్మురాలి విషయంలోనేనా తాను ప్రేమ చూపించినటువంటిది? అయ్యో ఈ పాపాత్మురాలి విషయంలో ప్రేమ చూపడం లేదు కదా స్వామి అని మీరు నారాయణన్ కండక్కాల్, నారాయణ్ణి గనక దర్శించినట్లయితే నా యొక్క విషయాన్ని చెప్పండి. అయితే ఈ చిన్న నీటి కోడి ఎక్కడ తిరుగుతూ ఉందట. మల్గు నీర్ పునల్ పడప్పై ఇరైతేర్ వన్ సిరు కురుగే అన్నారు. ప్రవహిస్తున్న నీటి పట్టులలోని తోటలలో ఆహారాన్ని వెతుకుతూ ఉన్నటువంటి సుందరమైన చిన్న నీటి కోడి వన్ సిరు కురుగే అన్నారు. అటువంటి చిన్న నీటి కోడి నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి నారాయణనే కండక్కాల్, స్వామిని కనుక నేత్రములతో సేవించినట్లయితే మల్గు నీరు కన్నేర్కు, ప్రవహిస్తున్న కన్నీరు కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి నాకు ఓరు వాసకం కొండు అరుళాయే, ఒక మాటని తీసుకొచ్చి అనుగ్రహింపుమా అని ప్రార్థిస్తూ ఉన్నారు. నీరు కలిగిన చోట ఆహారం వెతికే నీటి కోడి అన్నారండి. ఈ నీటి కోడిట ఎలా ఉంటుందిటంటే తన కోసమని ఆహారం వెతుక్కోవడమే కాకుండా తన భర్త అయిన మగ యొక్క భర్త కోసమని కూడా ఆహారాన్ని వెతుకుతూ ఉంటుందట. అటువంటిదైనటువంటి కాబట్టే పరులకి తన యొక్క సాయం చెయ్యాలనే కోరిక కలిగి ఉంటుంది కదా. కాబట్టి అటువంటి ఓ నీటి కోడి నాకు సహాయాన్ని చేయవలసింది అని అడుగుతున్నారట. ఇక్కడ సమస్త జీవుల్ని రక్షించే శ్రీమన్నారాయణ్ణి నీవు దర్శించి ఈ పాపాత్మురాల్ని క్షమించరాదా అని అడిగి ప్రవహిస్తున్న కన్నీరు కలిగినటువంటి నాకు ప్రత్యుత్తరాన్ని తీసుకొచ్చి అనుగ్రహింపమని చెప్పు అని అంటున్నారు ఇక్కడ ఆళ్వార్ నాయిక. జిల్లేడు మొక్కకి మహావృక్షం అని ఎలాగైతే పేరుందో అలాగే నారాయణుడికి అనేటటువంటి స్వామికి కూడాను
ఆళ్వార్ని గనక తమలో ధరించినటువంటి వారుగా లేకపోతే అది కేవలం రూఢీనామం మాత్రమే అవుతుంది కదా. అంటే రూఢీనామం అంటే శబ్దశక్తి చేత ఎవరైనా ఒక్కళ్ళని గురించి మాత్రమే చెప్తే అది రూఢి అవుతుందని అంటారు. ఆ విధంగా నారాయణ శబ్దం కేవలం వారి పట్ల రూఢినామంగానే మిగిలిపోతుంది. కాబట్టి అలా కాకుండా అది రూఢినామం అయినటువంటిది అలాగనే ఉండిపోతుంది, నారాయణుడికే చెందినటువంటిదే. కానీ దాని అర్థం అనేటటువంటిది ఇక్కడ అందరిలో తనని కలిగిన వాడు, తనలో అందరిలో తానున్నవాడు, తనలో అందరినీ కలిగినవాడు. మరి ఆ యొక్క విషయం ఇక్కడ నిరూపింపబడడం లేదు కదా అని చక్కగా ఇందులో వ్యాఖ్యానంలో ఇంకా వైభవంగా చెప్తారు. ప్రస్తుతం మన అర్థం తెలుసుకుంటున్నాం కదా. జై శ్రీమన్నారాయణ. 6వ పాసురం నుంచి మళ్ళీ తెలుసుకుందాం. 6వ పాసురము. అరుళాద నీరరుళి అవరావి துவராமுன் அருளாழி புட்கடவீர் அவர் வீதியொரு நாளென்று அருளாழி அம்மானை கண்டக்காலிது சொல்லி అరుళాళి వరివండే యాముమెన్ పిజైతోమే. వరివండే అంటున్నారు ఈ పాసురములో. గుండ్రమైన ఆజి వరి వండే, గుండ్రమైనటువంటి గీతలు కలిగినటువంటి ఓ తుమ్మెదా అని తుమ్మెదని పిలుస్తున్నారండి. అరుళాద నీరరుళి అవరావి తువరామున్, దయచూపనటువంటి మీరు దయతలచి ఆళ్వార్ల యొక్క ప్రాణము వాడిపోక ముందే అరుళాజి పుల్ కడవీర్, దయాసముద్రుడైనటువంటి ఆ గరుత్మంతుణ్ణి అవర్ వీధి ఒరునాళెండ్రు కడవీర్, ఆళ్వార్ల యొక్క వీధిలో ఒకరోజు అయినా సరే నడిపించండి ఎండ్రు అని అరుళాజి అమ్మానై, దయగలిగినటువంటి చక్రము కలిగినటువంటి స్వామిని కండక్కాల్ దర్శిస్తే ఇది సొల్లి, ఈ విషయాన్ని చెప్పి అరుళ్ అనుగ్రహించండి. స్వామిని దర్శించినప్పుడు ఈ విషయాన్ని అడగండి. ఏమని? యాముమెన్ పిజైతోమే, ఏమి తప్పు చేసింది ఈమె అని అడగండి. స్వామి అలా రాకుండా ఉండడానికి ఈ ఆళ్వారి నాయిక ఏం తప్పు చేసింది గనుక అని వారిని అడగండి అన్నారు. సుందరమైన తుమ్మెద, నీవు స్వామితో మీకు ఆళ్వారి నాయకిని చూడాలని లేకపోయినా దయతో ఒకసారి గరుత్మంతునిపై ఆమె వీధిలోకి వచ్చినా చాలును అని విన్నవించి, స్వామి వినకపోయినట్లయితే గనక నా అపరాధమేంటో తెలుపమని అడగండి అని ఇందులో చెప్పారు. 7వ పాసురం. ఎన్ పిழை కోప్పదు పోలా పనివాడై ఈర్గిన్రా ఎన్ పిழையே நினைந்தருளி அருளாத திருமாலார்க்கு என் பிழைத்தாள் திருவடியின் தகவினுக்கென்றருவாய் சொல் என் பிழைக்கும் இளங்கிளியே யான் வளர்த்த நீயலையே. ఇళంగిళియే, ఓ చిన్న చిలుక అని సంబోధిస్తున్నారు ఇక్కడ. ఎన్ పిజై కోప్పదు పోలా, నా ఎముకలు ఒరిపిడి చెందిపోయేలాగా బాధించేటటువంటి దానం. పనివాడై ఈర్గిన్ర కోప్పదు పోల, చల్లగాలి బద్దలు చేస్తూ ఉంది గుచ్చినట్లుగా. ఎన్ పిజయ్యే నినైందరుళి, నా పాపాన్నే తలచి ఎంచి అరుళాద తిరుమాలార్కు కనికరింపనటువంటి ఆ శ్రీయప్పతికి ఎన్ పిజైతాల్ తిరువడియిన్, ఏమి తప్పు చేసింది? స్వామి అయినటువంటి నీ యొక్క తగ వినుక్కు ఎండ్రరువాయిసొల్, కృపకు విషయము కానటువంటి విధముగా ఏమి తప్పు చేసింది అని ఒక మాటను చెప్పండి. ఎముకలలో దారము గుర్చినట్లుగా బాధ కలుగుతూ ఉంది ఈ దాసురాలికి అనేటటువంటి విషయాన్ని యాన్ వలర్త నీయలయ్యే, నేను పెంచినటువంటి నీవే కదా ఓ చిలుక, వెళ్ళి చెప్పు అని చెప్తున్నారు.
నాచే పెంచబడి కూడా నువ్వు చల్లగాలి నన్ను ఎముకల్లో దారం గుచ్చినట్లు బాధిస్తుంది. ఈ సమయంలో నువ్వు నన్ను కనికరించినటువంటి ఆ స్వామి దగ్గరకు వెళ్ళి, ఏ అపరాధము చేత ఆళ్వారి నాయక మీ కృపకు పాత్రురాలు కాలేదు అని అడగండి అని చిన్న చిలుకని దూతగా పంపించారు. நீயல்லையே சிறு பூவாய் நெடுமாலார்க்கெந்தூதாய் நோயனது நுவலென்ன நுவலாதே இருந்தொழிந்தாய் சாயலொடு மணிமாமை தளரெந்தேன் நான் இனியுனது வாயலிகிலின் நடிசில் వైపారై నాడాయే. సిరు పూవాయ్, ఓ చిన్న పూవై పక్షి అని ఇందులో పూవై పక్షిని దూతగా పంపిస్తున్నారు. నీయలయ్యే, ఓ సిరు పూవాయ్, ఓ చిన్న పూవై పక్షి, నీయలయ్యే నీవే కదా. నెడుమాలార్కు ఎంతూదాయ్, వ్యామోహశీలి అయినటువంటి స్వామి వద్దకు నా దూతవై వెళ్ళి, నోయనదు నువ్వలెన్నా ఎనదు నోయ్ నువ్వలెన్నా, నా యొక్క బాధని చెప్పమంటే నువ్వలాదే ఇరుందొజిందాయ్, చెప్పకుండానే ఉండిపోయావే. శాయలుడు మణిమామై తళరెందే నాన్, కాంతితో కూడా పొగడదగిన అందాన్ని పోగొట్టుకున్నాను. ఇలా పోగొట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఇని యునదు, ఇక నీవు వాయలిగిన్నడిసిల్ వైపారై నాడాయే, నీ నోటిలో మధురమైనటువంటి ప్రసాదాన్ని అందించేటటువంటి వారి కోసం వెతుక్కోమ్మా. అంటే నేను నశించిపోతున్నాను, నేను నశించిపోతే ఏమవుతుంది? నీకు మధురమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ స్థితిలో నువ్వు వెళ్ళి మరొకరిని వెతుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నా స్వామి వద్దకు వెళ్ళి నా యొక్క విషయాన్ని వెంటనే తెలియచేయి అని ఈ పాసురంలో ఆ పక్షిని, చిన్న పక్షిని కోరుతున్నారు. సర్వేశ్వరుని వద్దకు వెళ్ళి నా బాధని చెప్పమంటే చెప్పేటటువంటి దానివి కాదు, నా శరీరం శిథిలమైపోతోంది, ఇక నీకు ఆహారాన్ని అందించేటటువంటి వారి కోసం వెతుకుమా అని. 9వ పాసురం. நாடாத மலர் நாடி நாள்தோறும் நாரணந்தன் வாடாத மலரடிக்கீழ் வைக்கவே வகுக்கின்று வீடாடி வித்திருத்தல் வினையத்ததன் செய்வதோ ஊடாடு பனிவாடாய் ఉరైతీరాయనదుడలే. నాడాద మలర్ నాడి, ఇందులో ఏం చెప్పారండి? పనివాడాయ్, ఓ చల్లని గాలి. స్వామికి మధ్యకు నాకు మధ్యలో ఊడాడు పనివాడాయ్, తిరుగుచూ ఉన్నటువంటి ఓ చల్లని గాలి అని ఆ గాలిని సంబోధిస్తున్నారు. నాడాద మలర్ నాడి నాల్దోరుం నారణంతన్, వెతకటానికి అశక్యాలైనటువంటి పుష్పాలను వెతికి నాల్దోరుం ప్రతిరోజు కూడాను నారణంతన్ నారాయణుడి యొక్క వాడాద మలరడిక్కీజు వైక్కవే వగుక్కిండ్రు, వాడనటువంటి పుష్పాల వంటి పాదాలయందు ఉంచడమే తగినటువంటి పని కదా. వీడాడి విత్తిరుత్తల్ వినయ్యత్తదెన్ చేయవదో, ఎడబాసి శ్రమపడి ఒంటరిగా ఉండడం అనేటటువంటి భాగ్యహీనమైన కృత్యము ఏమిటి అని స్వామిని అడుగు అంటున్నారు. ఉరైతీరాయనదుడలే చెప్పి ఇక స్వామి నుంచి సమాధానం రాలేదనుకో, అప్పుడు ఇక నా యొక్క శరీరాన్ని చీల్చివేయము అంటున్నారు. నాకు స్వామికి మధ్య దూతగా ఉన్న గాలి పూలను వెతికి కోసి స్వామి పాదాలపైన ఉంచుటకే ఉన్నటువంటి నేను విరహంతో దుఃఖించడానికి కారణమేమిటో స్వామిని అడిగి సమాధానం ఈయని చోట ఈయనట్లయితే వచ్చి నన్ను చంపుదువుగాక. 10వ పాసురం. ఉడలాజి పిరప్పు వీడు உயிர் முதலா முத்துமாய் கடலாழி நீர் தோத்தி அதனுள்ளே கண்வளரும் அடலாழியம்மானை கண்டக்கால் இது சொல்லி விடலாழி மட நெஞ்சே
వినయ్యో మొన్రామళవే మడనెంజే. విధేయమైనటువంటి మనసా అని తమ మనస్సుని ఇక్కడ దూతగా పంపిస్తూ ఉన్నారు. ఉడలాజి పిరప్పు వీడు, ఉడల్ శరీరమందు ఆజి చక్రాకారంగా మరలా వచ్చేటటువంటి, అంటే మళ్ళీ జన్మించడము, మళ్ళీ మరణించడము, జన్మించడము, మరణించడం, ఈ విధంగా పిరప్పు వీడు అంటే జన్మ మోక్షాలు కలిగినటువంటి ఉయిర్ ఆత్మలు ముత్తమాయ్ మొదలైన సమస్త వస్తువుల్ని సృజించడం కోసమని పరమాత్మ కడలాజి నీరు తోత్తి, ఆజి గంభీరమైనటువంటి నీరు కలిగినటువంటి సముద్రాన్ని, కడల్ సముద్రాన్ని తోత్తి సృజించి అదనుళ్ళే కణ్వళరం, దాని లోపలే నిద్రిస్తూ ఉన్నటువంటి స్వామి. అటువంటి స్వామి అడలాజియమ్మానై యుద్ధోన్ముఖమైనటువంటి చక్రాన్ని కలిగినటువంటి స్వామి. ఆ స్వామిని కండక్కాలు ఇది సొల్లి చూసినట్లయితే ఈ నా అవస్థని చెప్పి, ఆజి మడనెంజే గంభీరమైనటువంటి విధేయమైనటువంటి ఓ మనసా, వినయ్యో మొన్రామళవే విడల్, పాపాత్మురాలనైనటువంటి నేను చేరునంత వరకు విడవకుము. నేను మళ్ళీ స్వామితో చేరే వరకు కూడా నన్ను విడవవద్దు అని అన్నారు. నాకు లొంగినటువంటి మనసా, సకల జగత్తులను సృష్టించడానికి ముందు సముద్రాన్ని సృజించి అందు చక్రధారి అయి పవళించి ఉన్న మా స్వామిని సేవించి నా బాధను చెప్పి నేను ఆ స్వామిని చేరే వరకు నన్ను వదలకు అని ఆ మనస్సుతోటి చెప్పారు. ఫలశ్రుతి పాసురం. అళవియన్ర வேழுலகத்தவர் பெருமான் கண்ணனை வளவயல் சூழ் வன்குருகூர் சடகோ பன்வாயிந்துரைத்த அளவியன்ற வந்தாதி ஆயிரத்துளிப்பத்தின் வளவுரையால் பெறலாகும் வானோங்கு பெருவளமே. వానోంగు పెరువళమే. ఆ పరమపదమందు వృద్ధి పొందుతున్నటువంటి పెద్ద సంపదనే పెరలాగుం పొందవచ్చును. పరమపదంలో వృద్ధి పొందుతున్నటువంటి గొప్ప సంపదని పొందవచ్చు. ఏంటా సంపద? కైంకర్య సంపద. అటువంటి సంపదని పొందవచ్చు అని అంటున్నారు. అళవియన్ర వేళులగత్తవర్, హద్దు లేనటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి వారికి పెరుమాన్ కണ്ണనై, స్వామి అయినటువంటి కృష్ణుని కూర్చి, వళవయల్ సూజువన్ కురుగూరు సడగోపన్ వాయిందురైత, సమృద్ధమైనటువంటి పొలాల చేత చుట్టబడినటువంటి కురుకాపురిలో ఉన్న శటగోపులు వాయిందురైత ఆలోచించి చెప్పినటువంటి, అళవియన్ర వందాది హద్దులేని మంచి లక్షణాలు కలిగినటువంటి 1000 పాసురములలో అందాదులుగా ఉన్నటువంటి ఆయిరత్తుళ్ళిప్పత్తిన్ 1000 పాసురాలలో ఈ 10 పాసురముల యొక్క వళవురయ్యాల్ మధురమైనటువంటి శబ్దము చేత వానోంగు పెరువళమే పెరలాగుం, పరమపదములో వృద్ధి పొందుతున్న పెద్ద సంపదని పొందవచ్చు. చూడండి, ఈ పాసురాల అర్థము కాదు అక్కర్లేదు సరికదా, కేవలము పాసురాల్ని విన్నపం చేసినా చాలట, ఆ పాసురాల్ని నోటితో అలా పలికినా చాలట, మనకి చక్కగా పరమపదంలో స్వామి చెంత కైంకర్యము లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అపరిచ్ఛేద్యమైన మహిమగల సర్వలోకేశ్వరుడైన కృష్ణుని గూర్చి కురుకాపురి వాసులైన నమ్మాళ్ళవార్లు వ్రాసిన 1000లో ఈ 10 పాసురాలు అనుసంధించువారు మోక్షాన్ని పొంది మహా అతిశయాన్ని అనుభవింతురుగాక అని ఈ పాసురాల యొక్క ఫలముగా తెలియజేశారు. తర్వాత మళ్ళీ 1లో 5లో వళవేళులగిల్ అనేటటువంటి పాసురాల్లో ఆళ్వార్ల యొక్క నైత్యానుసంధానాన్ని చూద్దాం. జై శ్రీమన్నారాయణ.